సెప్టెంబర్ 15న భారత చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు. సెప్టెంబర్ 15 భారత చరిత్రలో విశిష్టమైన రోజు. ఈ రోజు ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. ఇది భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం. ఆయన దేశ నిర్మాణంలో అగ్రగామి ఇంజనీర్. ప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ ఈరోజే జన్మించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే స్థాపకుడు సిఎస్ అన్నాదురై కూడా ఈరోజే జన్మించారు. ఇంకా గౌరీ శంకర్ హీరాచంద్ ఓజా ఇతను చరిత్రకారుడు. అలాగే రూసి కరంజియా పత్రికా రచయిత వంటి ప్రముఖులు కూడా ఈ రోజున జన్మించారు. ప్రధాన సంఘటనలు. 1948లో స్వతంత్ర భారతదేశపు తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఢిల్లీ ముంబై నౌకాశ్రయంలో చేరింది. 1959లో భారతదేశపు జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ మొదటి ప్రసారాన్ని ఈరోజే ప్రారంభించింది. 1953లో విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 642వ సంవత్సరంలో గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త తన ప్రసిద్ధ గ్రంథం కనకాధ్యాయకను పూర్తి చేశారు. ఇవి భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 15 జరిగిన ముఖ్యమైన సంఘటనలు. మీకు తెలిసిన సంఘటనల గురించి కామెంట్స్లో తెలియజేయగలరు. జై హింద్.